ఈరోజు డైరెక్ట్ గా మీకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫెయిల్ అయింది సిస్టమా గవర్నమెంటా అంటే మీరేం చెప్తారు? తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులే ఈరోజు లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. తప్పు చేయొద్దు అంటేనే తప్పు చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను ఇది అందరినీ అనట్లేదు, బట్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సొసైటీలో. ఇంకాను ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని సర్వీస్ రివాల్వర్ని తాకట్టు పెట్టుకునే వైనం మన దగ్గరే చూడొచ్చు. మేబీ ఇంకో వైపు ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తప్పులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటే సామాన్య ప్రజలకు అలాంటి ఆలోచనలు రావా? 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ మరియు సర్వేయర్. 50 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు స్కామ్ చేసినప్పుడు చదువులేని పొలిటీషియన్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మీరే చెప్పండి, ఇది అధికారుల తప్ప, అధికారులను నడుపుతున్న ప్రభుత్వాల తప్ప? అక్రమ సంబంధాల కోసం చిన్న పిల్లల్ని, భర్తల్ని చంపుతున్న వ్యవస్థ, తప్పుడు దారిలోకి వెళ్ళి కన్న తల్లిని కూడా కిరాతకంగా చంపే పిల్లలు, ఇలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు. ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బాగా భయపడుతున్నారు. మామూలుగా కాదయ్యో. నిజంగా కల్కి అవతారం అనేది ఒకటి ఉంటే అది అయ్యి వీళ్ళందరినీ చంపి పారేయాలనిపిస్తుంది. ఆ మాటే కాదు, ఆలోచన కూడా తప్పే అనే విషయం నాకు తెలుసు. బట్ ఇవన్నీ చూస్తూ ఉండలేకపోతున్నాం. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ తప్పులు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవి మనం ఆనవాయితీగా ఇవ్వాలేమో మన తరాలకి. తప్పు చేసిన వాడికి నామమాత్రంగా శిక్ష వేసి బయటకు వచ్చాక డబ్బులతో సెటిల్మెంట్ చేసే ఒక చెత్త ఆప్షన్ ఉంది మన దగ్గర. అసలు ఎందుకు ప్రభుత్వాలు కఠినంగా శిక్షించట్లేదు? ఒకప్పుడైతే దిశ, నిర్భయ లాంటి చట్టాలు లేవు కాబట్టి ఆడవాళ్ళకి రక్షణ లేదు, తప్పులు జరుగుతున్నాయి అనుకుందాం. బట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు మల్టిపుల్ టైమ్స్ జరుగుతున్నాయి? ఇక్కడ అతి కిరాతకంగా ఒక ప్రాణం తీస్తే వాడి ప్రాణం తీయడానికి ఎందుకు మన దగ్గర చట్టం లేదు? నిజానికి ఒక ప్రాణం విలువెంత? 3 నెలలు జైలు శిక్ష, లేదంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చే డబ్బులా? ఇదే జరుగుతుంటే ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుంది? ప్రాణం విలువ ఎప్పుడు తెలుస్తుంది? తప్పుల మీద తప్పులు చేసుకుంటూ బయటకు వచ్చి ప్రశాంతంగా తిరుగుతుంటే రక్తం మరిగిపోతుంది. ఒక ప్రాణం విలువ మన భవిష్యత్తుతో సమానం. ఒక ప్రాణం విలువ మన కన్న కలలతో సమానం. ఈరోజు అలాంటి ప్రాణానికి రక్షణ ఉందా? తప్పును ఎంకరేజ్ చేసే సమస్య లేదు, తప్పుడు నా కొడుకులు వెనకాల నిలబడే ఆలోచన అస్సలు లేదు. తొక్కితే పాతాళంలోకి వెళ్ళిపోయే రోజు వచ్చినప్పుడు తొక్కేయండి. తప్పుడు అధికారులను, తప్పుడు నాయకుల్ని, మీ చుట్టూ తిరిగే ఎదవల్ని. జై హింద్, జై భారత్.